హలో హాయ్ అండి, వెల్కమ్ టు మనోహరం. ఈ ఎండాకాలం ఈ మందార మొక్కలకి విపరీతంగా అటాక్ చేసేది ఈ పిండి నల్లి సమస్య అండి. ఈ పిండి నల్లి చూడండి, ఇట్లా ఎక్కడైతే మొక్క గుబురుగా ఉంటుందో, ఎక్కడ గాలి కొంచెం ఆడకుండా అలా ఉంటుందో ఆ ప్లేస్లో చాలా ఎక్కువగా పట్టేస్తుంది. ఇవి ఎక్కువగా ఉన్నట్టయితే ఆకులు గిడసబారినట్టుగా అయిపోతాయి. ఇవి కొమ్మల్లో ఉన్నటువంటి రసాన్ని పీల్చేసుకుంటాయి. దానివల్ల మనకి ఈ పూత అనేది కూడా రాలిపోతుంది. పువ్వులు పూయకుండానే మొగ్గ అనేది రాలిపోతూ ఉంటుంది. ఇంకా ఇవి విసర్జించేటువంటి ఒక తేనె లాంటి పదార్థము వల్ల ఆ ఆకులు కూడా కొంచెం బ్లాక్ కలర్లో మారిపోతాయండి. ఆ తర్వాత అవి పత్రహరితాన్ని కూడా కోల్పోతాయి, బ్లాక్గా అయిపోతాయి. మొక్క ఎదుగుదల అనేది ఆగిపోతుంది. నెమ్మదిగా మొక్క చనిపోవడం అనేది జరుగుతుంది. అందుకనే మనం దీన్ని చూసిన వెంటనే అరికట్టుకోవాలి. మిల్లీబగ్ మీద ఒక వైట్ కోట్ లాగా ఉంటుందండి. ఇది ఆ పురుగుకి రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. ముందర దాన్ని డ్యామేజ్ చేసుకోవాలి మనము. ఆ తర్వాత అది వదిలేటువంటి తీయటి పదార్థం వల్ల చీమలు వస్తుంటాయి. ఈ చీమలు అటు ఇటు తిరిగి మొత్తము మన గార్డెన్లో ఉన్న మిగతా మొక్కలకు కూడా ఈజీగా అటు ఇటు స్ప్రెడ్ చేసేస్తాయండి. త్వరగా పెరిగిపోతాయి ఈ మిల్లీబగ్స్ అనేవి. ఒక్కరోజు 1-2 ఉన్నా కూడా మనం వదిలేసినట్టయితే ఈ విధంగా ఒక 2-3 రోజుల్లోనే అది చాలా ఎక్కువగా వందల్లో స్ప్రెడ్ చేసేస్తాయండి. ఇలా మందార మొక్కలన్నిటికీ పట్టాయి నాకు. దీన్ని నివారించడానికి చాలా పద్ధతులు ఉన్నాయండి. అందులో ఇవాళ నేను 2-3 ఈజీ పద్ధతులు చెప్తాను. ఆల్రెడీ ఇంతకుముందు రైస్ ఎన్ని ఫెర్మెంట్ చేసి ఏ విధంగా దీన్ని నిర్మూలించాలో ఒక వీడియో చేశాను. అది చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా ఈజీ పద్ధతులు కూడా నేను ఇవాళ మీకు ఈ వీడియోలో 2-3 పద్ధతులు చెప్పబోతున్నాను. మనం 1-2 ఉన్నప్పుడు అయితే చేతితోటి తీసి దూరంగా పడేసేయచ్చండి దాన్ని. అలా చేత్తో తీసినప్పుడు కూడా మళ్ళీ వెంటనే మన హ్యాండ్ని కడుక్కోవాలి. లేకపోతే మన చేతికి అది ఉండిపోయి వేరే మొక్కల్ని మనం తాకినప్పుడు కూడా స్ప్రెడ్ అయిపోతుంది. అదే ఈ విధంగా చాలా ఇప్పుడు నా మొక్కలకి చూశారు కదా, చాలా విపరీతంగా ఉంది. ఇలా విపరీతంగా ఉన్నప్పుడు మాత్రము మనము ఏదో ఒకటి మెడిసిన్ దీనికి ఏదో ఒక కషాయం తయారు చేసుకొని వేస్తే కానీ అది పోదు. మనం ఉడకపెట్టుకున్నటువంటి అన్నం ఉంటుంది కదా, దానిని వాటర్లో వేసేసి ఒక 7 days దాన్ని అలాగే ఫర్మెంట్ చేసేసి ఈ మొక్కకి స్ప్రే చేసినట్టయితే అలా నానబెట్టుకున్నప్పుడు అందులో ఒక ఆల్కహాల్ లాంటిది రిలీజ్ అవుతుంది. అది దీని మీద ఉన్నటువంటి వైట్ కలర్గా ఉన్నటువంటి దీన్ని డ్యామేజ్ చేసుకుంటూ లోపలికి వెళ్తుంది. దానివల్ల ఆ పురుగు అనేది చనిపోతుంది అనమాట. అది ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. ఇప్పుడు నేను వేరే మెథడ్ చూపిస్తాను. చాలా సింపుల్ అండి. ఏదైనా హ్యాండ్ వాష్ కానీ లేదా ఏదైనా మైల్డ్ షాంపూ కానీ ఏదన్నా తీసుకొని 1 లీటర్ వాటర్లో 1 స్పూన్ అంత వేసేసి కలుపుకొని మొక్కకి స్ప్రే చేసుకోవాలి. ఇక్కడ నేను హ్యాండ్ వాష్ తీసుకున్నాను. షాంపూ తీసుకున్నట్టయితే బాగా ఘాటైంది కాకుండా కొంచెం మైల్డ్గా ఉండేది తీసుకోవాలి. తీసుకొని ఈ విధంగా వాటర్లో కలిపేసుకొని మొక్కకంతా స్ప్రే చేసుకోవాలి. ఇలాంటి స్ప్రేలు ఎక్కువగా ఈవినింగ్ చేసుకుంటేనే మంచిదండి, మార్నింగ్ కన్నా కూడా. ఇలా మొత్తము మొక్కకి ఎక్కడైతే ఇట్లా చెప్పుకున్నాం కదా, దాని మొదల్లో ఉంటుంది ఎక్కువగా గుబురుగా ఉన్న ప్లేస్లో, దాని మొగ్గలు ఎక్కువగా గుబురుగా ఉంటాయో ఆ ప్లేస్లో ఉండడం చూసాం కదా, అక్కడంతా కూడా మొత్తం పోయేటట్టుగా స్ప్రే చేసేసుకోవాలి. చూడండి, ఇదంతా నేల మీద పడిపోయింది. మిల్లీబగ్ అంతా కూడా చెట్టు మీద ఉన్నదంతా కూడా. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ ఇలాగే వదిలేయకుండా కింద నేల మీద కూడా వాష్ చేసేసుకోవాలండి. ఇక్కడ చూడండి మొత్తం క్లీన్ అయిపోయింది. ఇలా అదంటే కొట్టేటప్పుడు కొంచెం ఇలా ఇందాకట్లాగా కొంచెం కొమ్మని వంచి కొట్టినట్టయితే ఆ కుండీలోనే పడకుండా ఉంటుంది. ఇట్లా నేల మీద పడ్డ తర్వాత దాన్ని అక్కడి నుంచి వాష్ చేసేసుకోవాలి. లేకపోతే మళ్ళీ చీమలు వాటిని తీసుకెళ్ళి దానిలో ఏమన్నా మళ్ళీ ఎగ్స్ అవి ఉంటే మళ్ళీ మొక్క మీదకి చేరుస్తాయి.
ఈ పద్ధతిలో ఈ విధంగా ఈ మొక్కకంతా కూడా నేను స్ప్రే చేసేసుకుంటున్నాను. అక్కడ ఉన్నదంతా మొగ్గలకి అంతా పట్టిందంతా కూడా చూడండి ఇలా స్ప్రే చేసుకుంటుంటే కింద పడిపోతున్నాయి. ఇదొక పద్ధతి అండి. ఇంకొక పద్ధతి ఏంటో చూద్దాము. ఈ ప్లాంట్కి మొత్తం నేను ఇలా ఈ షాంపూ వాటర్ ఏదైతే ఉందో అది మొత్తం స్ప్రే చేసేసుకుంటున్నాను. కింద పడ్డదంతా కూడా బయటికి వాష్ చేసేస్తానండి, అక్కడే వదిలేను. అదొకటి కూడా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి మనము. తర్వాత పద్ధతి గంజి ద్రావణం అండి. ఇది గంజి యాక్చువల్గా మనము అన్నం వార్చినప్పుడు వచ్చే గంజి అయినా తీసుకోవచ్చు, సగ్గు బియ్యాన్ని ఉడకబెట్టన్నా సరే గంజి తీసుకోవచ్చు. లేదంటే వాటర్ని మరిగించేసి దాంట్లో కొద్దిగంత బియ్యపిండిని కొంచెం వేసేసి ఈ విధంగా మరిగించేస్తే ఇట్లా గంజి ద్రావణం రెడీ అవుతుంది. అది చిక్కగా ఉంది చూసారు కదా. ఈ గంజి ద్రావణంలో కొద్దిగా కుంకుడుకాయ రసము తీసుకోవాలండి. గంజి ద్రావణము కుంకుడుకాయ రసంలో కొద్దిగా ఇంగువ వేసి కలుపుకొని 1 స్పూన్ అంత ఇంగువ వేస్తున్నాను నేను దీంట్లో. ఇవంతా బాగా మిక్స్ చేసుకొని మొక్కకి కొట్టినట్టయితే ఈ గంజి ద్రావణం మొక్క కొంచెం ఎండ ఉన్న టైంలో మనం దీన్ని కనుక స్ప్రే చేసినట్టయితే అది ఎండిపోయి మిల్లీబగ్తో పాటు రాలిపోతుందన్నమాట. అలా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత దీన్ని నేను వడబోసుకుంటున్నానండి. చిక్కటి ద్రావణం దిగుతోంది కిందికి. చక్కగా వడబోసుకొని దీన్ని స్ప్రే బాటిల్లో వేసుకోవాలి. అయితే దీనికి నేను మామూలు స్ప్రేయర్ కాకుండా ఇలాంటి బాటిల్లో వేసుకొని దానికి స్ప్రే చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇది మళ్ళీ మనం వాడుకునే స్ప్రే బాటిల్స్లో వేసినట్టయితే అది లోపల చిక్కుకున్నట్టయితే మళ్ళీ మనకి స్ప్రేయర్ పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకని దీనికోసం స్పెషల్గా ఇలా బాటిల్లో వేరే స్ప్రేయర్ దాన్ని కోలిన్ అలాంటివి ఉంటాయి కదా, దాన్ని ఇది పెట్టేసుకొని స్ప్రే చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి గంజి ద్రావణాన్ని అలాగే మొత్తం మొక్కకంతా కూడా కొట్టేసేయాలండి. కొట్టేస్తే చక్కగా అదంతా కూడా ఈవినింగ్ కల్లా మొత్తం ఎండిపోయి రాలిపోతుంది. నేను ఇలాగే మొక్కంతా స్ప్రే చేసేసుకుంటున్నాను. ఈ పిండి నల్లి మన గార్డెనర్స్కి పెద్ద సమస్యేనండి. కొంచెం వదిలేసినా కూడా ఇది అంతా గార్డెన్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. తర్వాత ఒక్కరోజు 2 రోజుల్లోనే అది మొత్తము వ్యాప్తి చెందుతుంది. ఆ మొక్కకే కాకుండా పక్క మొక్కలకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇది బెండ మొక్కలు, గోంగూర మొక్కలు ఇలాంటి వాటి మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుందండి. టమాటో మొక్కలు, వంగ మొక్కలకు కూడా ఎఫెక్ట్ అవుతాయి ఈ పిండి నల్లితోటి. వీటిని మనము చూసినప్పుడే ఈ విధంగా ఇలాంటి చిన్న చిన్న పరిష్కారాలతోటి మనము వీటిని నిర్మూలించినట్టయితే చాలా వరకు పెద్ద సమస్య అయినా కూడా చిన్న పరిష్కారాలతోటి చాలా ఈజీగా నిర్మూలించుకోవచ్చు. ఈ విధంగా నేను మొత్తం స్ప్రే చేసేస్తున్నాను. ఈవినింగ్ కల్లా అదంతా కూడా అట్టలాగా రాలిపోతుందన్నమాట. తర్వాత నేను ఇంకొక ఈజీ పద్ధతి అండి, అది చాలా ఈజీ పద్ధతి, దాన్ని చూపిస్తాను. ఈ విధంగా మన కుండీలని ఈ విధంగా వాల్చి ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యిందో చూడండి. ఈ మొక్కకి మొత్తం ఆకుల వెనక భాగంలోనే మొత్తం పెట్టేసి అక్కడ చీమలు కూడా తిరుగుతున్నాయి చూసారు కదా. ఆ చీమలే అండి మొత్తం స్ప్రెడ్ చేసేస్తాయి. ఈ విధంగా వాల్చి పెట్టుకోవాలి. కుండీని వాల్చి వాటర్ పైపు సహాయంతో వాటర్ తీసుకొచ్చి మొత్తం ఫోర్స్గా స్ప్రే చేసేసినట్టయితే అదంతా కూడా కొట్టుకోబోతుంది అనమాట. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ని తీసుకొచ్చి మొత్తం ఈ విధంగా ఫోర్స్గా వాటర్ కొట్టేయండి. కొట్టేస్తే ఆ పిండి నల్లంతా కూడా వెళ్ళిపోతుంది మొక్క మీద నుంచి. చూసారు కదా ఎలా వెళ్ళిపోతుందో మొత్తం వాటర్ తోటి. అదంతా కూడా డ్రైనేజ్ నుంచి బయటికి పోయేటట్టు చూసుకోండి. మన గార్డెన్లోనే ఉన్నదంటే మళ్ళీ అదంతా కూడా చీమలు మళ్ళీ మొక్క మీదకి తీసుకొచ్చేస్తాయి. ఇట్లా మొత్తం స్ప్రే చేసి మొత్తము వాటర్ తోటి పడుకోబెట్టి కొట్టడం వల్ల ఏంటంటే మళ్ళీ ఆ కుండీలోనే పడదు ఇది.
కుండీలోనే పడ్డట్టయితే మళ్ళీ అది పైకి వచ్చేస్తుంది అనమాట. మనం ఇలా పడుకోబెట్టి కొట్టినట్టయితే అదంతా కూడా నేల మీద పడుతుంది. దాన్ని మనం బయటికి పంపించేయచ్చు. ఇది చాలా ఈజీ పద్ధతి అండి. చిన్న చిన్న కుండీలలో వాటిలలో ఉన్నట్టయితే మనము ఈ పద్ధతిని పాటించవచ్చు. ఇది ఎండాకాలం కాబట్టి ఎక్కువ ఘాటైన కషాయాలు కొట్టుకోకుండా ఇది చాలా ఈజీ పద్ధతి అండి. చూడండి, నేను మొత్తం వాటర్ తోటి కడిగేస్తే అంతా కూడా ఎలా నీట్గా అయిపోయిందో, మొక్కకున్నదంతా పోయింది. కొద్దిగా వాటర్ పట్టినప్పటికీ కూడా మొక్క అనేది ఎక్కువ కషాయాలు వాటికి ఇది అవ్వకుండా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. మొక్క అనేది మొత్తం క్లీన్ అయిపోయింది. ఈ పద్ధతుల్లో మనం ఏదో ఒక పద్ధతిని మనం యూజ్ చేసుకొని ఒక 3-4 రోజులకు ఒకసారి ఏదో ఒకటి స్ప్రే చేసుకుంటూ ఉండాలండి. వీటిలలో చేసుకున్నట్టయితే అది పూర్తిగా మళ్ళీ ఎక్కడో అక్కడ ఎగ్ ఉండి మళ్ళీ అదంతా స్ప్రే అవ్వకుండా మనం అప్పుడప్పుడు పాటించినట్టయితే ఈ పిండి నల్లిని మనము నివారించుకోవచ్చు. అయితే దీనికి చీమలు కూడా ఎఫెక్ట్ అవుతాయని చెప్పాను కదండి. ఇది ఉన్న ప్లేసుల్లో చీమలు ఉంటాయి. మళ్ళీ ఆ చీమలు అనేవి దీన్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటాయి. మనం వాటి నుంచి కూడా కొంచెం ఎఫెక్ట్ తగ్గించుకోవాలంటే చీమల ఎఫెక్ట్ కూడా మళ్ళీ రాకుండా ఉండాలంటే ఇలా లక్ష్మణ రేఖని గీసేసుకొని మన కుండీ స్టాండ్ని దానిలో పెట్టుకున్నట్టయితే చీమల ఎఫెక్ట్ అనేది కొంతవరకు తగ్గుతుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడ బెండ మొక్కలు కూడా ఏ విధంగా అయితే గుత్తులుగా మనకి పువ్వులు వస్తూ ఉంటాయో అక్కడ పిండి నల్లి అనేది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. అందుకనే దానికి కూడా కొద్దిగా స్ప్రే చేసుకుంటున్నాను. అలాగే గోంగూరకు కూడా ఎఫెక్ట్ ఇస్తుందండి. ఇక్కడ కొద్దిగా గోంగూరకి కనిపించింది నాకు, దానికి కూడా స్ప్రే చేసుకుంటున్నాను.